మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు ధనరాబడి గురించి చెప్పుకుందాం. ఇప్పుడు గురువు గోచారంలో కర్కాటక రాశిలోకి వస్తున్నారు. గురువు ఉచ్చు పొందుతున్నారు. అన్ని రాశుల వారికి బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. అన్ని రాశుల వారి కన్నా ప్రపంచ స్థితి కానీ ఉచ్చులోకి వచ్చినప్పటికీ గురుగ్రహం ఈ సంవత్సరం ఈ ఉగాది తర్వాత చూసుకుంటే 3 రాశులు మారుతున్నట్టు. అక్టోబర్లో సింహంలోకి వెళ్తారు అతిచారం చెంది. దానివల్ల ఒడిదుడుకులు అయితే ఉంటాయి. అంటే గురువు అన్నవాడు స్థిరంగా ఉన్నప్పుడు స్థిరమైన ఫలితాలు ఉంటాయి. మరి అతి శుభత్వం గల గురుగ్రహమే ఇట్లాగా అటు ఇటు ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. మరి అటు ఇటు తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం ఎగుడు దిరుగుడు ఫలితాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ధనరాబడి గురించి మాట్లాడుకుంటే గురువు గోచారంలో మీ ఇందు లగ్నానికి సంబంధాలు ఉంటే ధనరాబడి ఉంటుంది. అసలు ఇందు లగ్నం అంటే ఏంటండి? ఇందు లగ్నం అంటే ఇందు అంటే చంద్రుడండి. సోమవారంని హిందువారమే అంటాం, చంద్రుడు. మరి ఈ ఇందు లగ్నం ఎలా ఏర్పడుతుందండి? ఇందు లగ్నం మీద నేను చాలా వీడియోలు చేసి పెట్టి ఉన్నాను, ఛానల్లోకి వెళ్తే కనిపిస్తాయి. ఇందు లగ్నం అనేది చంద్రుడి నుంచి ఏర్పడుతుంది. కానీ ఇందు లగ్నానికి ఎట్లా మనం తీసుకోవాలి? ప్రతి జన్మ జాతకం మీ జాతకం చక్రం తీసుకుని మీరే చూసుకోండి. ముందుగా గ్రహాలకి పాయింట్లు ఉంటాయండి. రవి గ్రహానికి 30, చంద్రుడికి 16, కుజుగ్రహానికి 6, బుధగ్రహానికి 8, గురుగ్రహానికి 10, శుక్రగ్రహానికి 12, శని భగవానుడికి 1. ఇప్పుడు మీ జన్మలగ్నం 1, మీ జన్మలగ్నం ఏదైతే ఉందో అక్కడి నుంచి 9వ భావం రాసుకోండి. ఇప్పుడు మేషలగ్నం అనుకోండి, 9వ భావం గురుడు అవుతాడు, ధనుస్సు రాశి. వృషభం అయితే 9వ భావం శని భగవానుడు అవుతాడు. మిథునం అయితే 9వ భావం శని భగవానుడు అవుతారు. కర్కాటకం అయితే 9వ భావం గురుగ్రహం అవుతారు. సింహం అయితే 9వ భావం కుజుడు అవుతారు. కన్య అయితే 9వ భావం వృషభ రాశి శుక్రుడు అవుతారు. తులైతే 9వ భావం మిథున రాశి అవుతుంది. వృశ్చికం అయితే 9వ భావం కర్కాటకం. ధనస్సు అయితే 9వ భావం సింహం. మకరం అయితే 9వ భావం కన్య. కుంభం అయితే 9వ భావం తుల. మీన అయితే 9వ భావం వృశ్చికం. ఇట్లాగా 9వ భావం అంటే భాగ్య రాశి. భాగ్య అధిపతి ఎవరో అంటే ఏ గ్రహానికి వచ్చిందో ఆ గ్రహం యొక్క పాయింట్ వేసుకోండి. ఇక్కడ రాసి పెట్టి ఉన్నాను కదా. నెక్స్ట్ చంద్రుడిని కూడా 9వ భావం తీసుకోండి. మీ చంద్రుడు ఏ రాశిలో ఉన్నారో అక్కడి నుంచి లెక్క పెట్టి 9వ భావం చూడండి. ఆ భావాధిపతి ఏ గ్రహం వచ్చిందో ఆ రాశి 2 కలపండి. అంటే ఇప్పుడు ఒక తులాలగ్న జాతకులు బుధుడు 9వ భావాధిపతి అయ్యారు. బుధుడికి 8 పాయింట్లు. చంద్రుడు సింహరాశిలో ఉన్నారు అనుకుందాం. అప్పుడు కుజుడు అవుతారు 9వ భావం చంద్రుడి నుంచి. అంటే వీళ్ళిద్దరిని కలిపితే 14 వచ్చింది. అంటే 14ని 12తో భాగించండి. 12 1 12 అంటే 2 శేషం. ఇది ఇందు లగ్నం అవుతుంది. ఎలా ఇందు లగ్నం? ఇప్పుడు మీ చంద్రుడి నుంచి 2వ రాశి ఇందు లగ్నం. అంటే చంద్రుడు సింహరాశిలో ఉన్నారు కదా, కన్యా రాశి ఇందు లగ్నం అవుతుంది. ఓకే. ఇప్పుడు మీ ఇందు లగ్నానికి గురుడు ఎక్కడ సంచరిస్తూ ఉన్నారు ప్రజెంట్ అని చూసుకోండి. మీ ఇందు లగ్నాధిపతి మీద కానీ ఇందు లగ్నం మీద కానీ. ఇప్పుడు మిథున రాశిలో సంచారం జరిగింది ఇందు లగ్నాధిపతి మీద. ఇదే తులా లగ్నం వాళ్ళకి. ఇప్పుడు మీ ఇందు లగ్నానికి 11లో జరుగుతుంది. ఇప్పుడు ధనయోగాలు ఉంటాయి. అది ఎట్లా వస్తాయి, ఏ విధంగా వస్తాయి అన్నది చెప్పలేము. మీ ఆదాయాలు బట్టి, మీ సౌకర్యం బట్టి. అంటే మీ ఇందు లగ్నాధిపతి మీద కానీ, మీ ఇందు లగ్నం మీద కానీ, మీ ఇందు లగ్నానికి 2-11లో కానీ గురువు సంచారం చేస్తూ ఉంటే ధనరాబడి ఉంటుంది. అట్లాగే 5-9 మీ ఇందు లగ్నానికి 5-9లో గురు సంచారం ఉన్న ధనరాబడి ఉంటుంది. ఇప్పుడు మాకు ఇందు లగ్నం 12 కన్నా 10 పాయింట్లు వచ్చింది, 8 వచ్చింది, 9 వచ్చింది, 7 వచ్చింది, 6 వచ్చింది, 5 వచ్చింది, 1 వచ్చింది అన్నప్పుడు
ఇవే తీసుకోండి ఇందు లగ్నంగా, ఎందుకంటే భాగింపబడవు కాబట్టి. ఈ వీడియో అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. మీ ఇందు లగ్నాధిపతి ఎలా తీసుకోవాలంటే, లగ్నం నుంచి 9వ భావాధిపతి, చంద్రుడి నుంచి 9వ భావాధిపతిని కలపండి. కలపగా వచ్చిన సంఖ్య 12 కన్నా ఎక్కువైతే 12తో భాగించండి, 12 కన్నా తక్కువైతే అదే. ఇప్పుడు 1 వచ్చిందండి, 0 వచ్చిందండి, ఎట్లా? ఇప్పుడు 1 వస్తే కుంభలగ్న జాతకులు, శని భగవానుడు మకరంలో ఉన్నారు. కుంభలగ్నానికి శుక్రుడు 9వ భావాధిపతి అంటే 12 పాయింట్లు. చంద్రుడు మిథున రాశి, చంద్రుడి నుంచి ఇందు లగ్నం ఏమవుతుంది? కుంభరాశి అవుతుంది. అంటే 1 అంటే 13 పాయింట్లు. 12 1 12. ఇక్కడ 1 శేషం వచ్చింది కాబట్టి చంద్రుడు ఎక్కడున్నారో అదే అవుతుంది. అంటే మిథున రాశి మీ ఇందు లగ్నం అవుతుంది అనమాట. ఇలా తీసుకోండి. దానికన్నా తక్కువ వచ్చిందండి, 0 వచ్చింది అంటే చంద్రుడికి వెనకనున్న రాశి ఇందు లగ్నం అవుతుంది. ఇట్లా తీసుకోండి. ఇలా ఉన్నప్పుడు ఇందు లగ్నాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన మీ జన్మ లగ్నానికి కేంద్ర కోణాల్లో ఉంటే ధనం సంపాదిస్తారు 100%. ఇందు లగ్నాధిపతి ఏ నక్షత్రంలో ఉన్నారో ఆ నక్షత్రాధిపతి కూడా కేంద్ర కోణాల్లో ఉంటే ధనం సంపాదిస్తారు ఎప్పుడు. కానీ గోచారంలో ఎలా అన్నప్పుడు మీ ఇందు లగ్నాధిపతికి, మీ ఇందు లగ్నానికి 2-11లో గురువు గోచారం చేస్తూ ఉంటే అత్యంత ధనలాభాలు, లేదు కోణాల్లో సంచారం చేస్తూ ఉంటే అదృష్టం, భాగ్యం అన్నీ కలిసి వస్తాయి. అందుకని ధన రాబడికి మాత్రమే చూసుకోండి. అసలు ధనం సంపాదిస్తామా లేదనేది ఇదే ఇందు లగ్నం ఒక వీడియో చేసి చాలా రోజుల క్రితం చేసి ఉన్నాను, కావాలంటే మళ్ళీ చేసి పెడతాను. ఈజీగా పాయింట్లు ఇందు లగ్నము, గురువు ఈ రెండే చూసుకోండి. మీ ఇందు లగ్నం ఏదయింది ఆ ఇందు లగ్నాధిపతి మీద గురువు సంచారం కానీ, ఆ ఇందు లగ్నానికి 2-11లో గురువు సంచారం కానీ గోచారంలో, లేదా ఆ ఇందు లగ్నానికి 5-9లో గురువు గోచారం కానీ చేస్తూ ఉంటే 100% యోగాలు ఉంటాయి. ఏది? ధనానికి సంబంధించిన యోగాలు ఉంటాయి, మిగతావు కదండి. ఓన్లీ ధన రాబడి అంటే ఈ భూమి ప్రపంచం మీద ప్రతి ఒక్కరికి ధనమే అవసరం అండి. ఎందుకంటే ధనం లేనిదే మనకి ఏ పని జరగదు. అందుకని ఇందు లగ్నం. మరి ఇందు లగ్నాధిపతి బాగా లేదండి, మాకు కేంద్రాల్లో లేరు, కోణాల్లో లేరు అన్నప్పుడు ఏం చేయాలి? చంద్రగ్రహ ఆరాధన ఎక్కువ చేసుకోండి. ఎవరైతే చంద్రగ్రహ ఆరాధన, పౌర్ణమి రోజు చంద్రుడికి పూజ, అమ్మవారికి పూజ చేస్తారో, చేసి క్షీరాన్నం నైవేద్యం పెడతారో అది ఇంటిల్లిపాది స్వీకరించాలి. చేస్తే ఆటోమేటిక్గా లక్ష్మీ కటాక్షం వస్తుంది. ఎందుకు చంద్రుడికి లక్ష్మీ కటాక్షం? లక్ష్మీదేవి చంద్ర సహోదరి, వీళ్ళిద్దరూ పాల సముద్రం నుండి వెలువడారు కాబట్టి ఈ చంద్రుడికి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతి ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం కావాలంటే చంద్రగ్రహాన్ని పూజించాలి. సోమవారం వాళ్ళు సోమవారం అభిషేకం చేసుకోవడం, సోమవారం ఎవరైతే, శుక్రవారం కదండి, సోమవారం ఎవరైతే శ్రీ సూక్తం పఠిస్తారో వాళ్ళకి జీవితంలో తిరుగులేని సంపద వస్తుంది. సోమవారం నాడు లక్ష్మీదేవి పూజ చేసి చూడండి, చేసినట్లయితే బాగుంటుంది. ఇందు లగ్నాధిపతి బాగాలేనప్పుడు సోమవారం లక్ష్మీదేవి పూజ చేయండి, సోమవారం నియమాలు పాటించండి. ఇందు లగ్నాధిపతి బాగుంటే మరి జీవితంలో ఏదో ఒక టైంలో ధనం సంపాదిస్తారు, సంపాదిస్తూనే ఉంటారు. ఆ సంపాదన మొదలయ్యే వరకు కష్టాలు ఉన్న, సంపాదన మొదలయ్యాక ఆపలేరు. ఇట్లా అన్నమాట. ఇందు లగ్నాధిపతి బాగుంటే, అంటే బాగోవడం అంటే మీ ఇందు లగ్నాధిపతి మీ జన్మ లగ్నానికి కేంద్ర కోణాల్లో, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఇదే కుంభలగ్న జాతకులు ఇందు లగ్నాధిపతి చంద్రుడు అయ్యారన్నాం, మిథున రాశి
మిథున రాశి అయింది. ఈ మిథున రాశి ఇక్కడ ఉంది. బుధుడు దశమ కేంద్రంలో ఉన్నారు. దశమ కేంద్రంలో బుధుడు ఉన్నారు. ఈయన అనురాధ నక్షత్రంలో ఉన్నారు. నక్షత్రాధిపతి శని భగవానుడు స్వరాశిలో వ్యయస్థానంలో ఉన్నప్పటికీ లగ్నాధిపతి అవ్వడం వల్ల, అది మీ ఇందు లగ్నాధిపతి బుధుడు పంచమాధిపతి అయ్యారు. కేంద్రంలో ఉండడం వల్ల వీరికి అత్యంత భోగవంతులు. అందుచేత ఇందు లగ్నాధిపతి బాగోపోయినా, చంద్రుడు ఎఫ్లెక్ట్ అయిన జాతకాల్లో సోమవారం శ్రీ సూక్తం పఠించి లక్ష్మీదేవి ఆరాధన చేయండి. చేసి చూడండి, జీవితంలో మార్పులు వస్తాయి. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.